ఒక యాక్సిడెంట్ న్యూస్ని ఒకలా చదవాలి, ఒక పెళ్లి వార్త ఒక సెలబ్రిటీ పెళ్ళి అవుతుందంటే ఒకలా చదవాలి. మీరు ఎప్పుడన్నా ఒక బులెటిన్ చూడండి టీవీ నైన్లో, అన్ని రకాల ఐటమ్స్ ఉంటాయి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క మాడ్యులేషన్ ఉంటుంది మా గొంతులో. అది ఎంతమంది అబ్జర్వ్ చేస్తారు నాకు తెలియదు, కానీ ఇప్పుడు యాక్సిడెంట్ అయిందనుకోండి చాలా హడావుడికి చూద్దాం. కర్నూలు హైవే మీద బస్ యాక్సిడెంట్ అయింది, 10 మంది చనిపోయారు, ఇంకా చాలా మంది గాయపడ్డారు, వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు, ఇలా ఉంటుంది. అదే ఒక నార్మల్ న్యూస్ అనుకోండి, వర్షం పడుతుంది అనుకోండి, ఈరోజు ఈవినింగ్ వర్షం పడుతుందని వాతావరణ శాఖ చెప్తుంది, సో ప్రజలంతా అలర్ట్గా ఉండండి, ఇలా ఉంటుంది. అది ఇంకేదైనా ఒక మనిషి చచ్చిపోయాడు అనుకోండి, ఒకలా ఉంటుంది. సో ప్రతి వార్తకి వేరియేషన్ చూపించాలి కంపల్సరీ. అది చూపించినప్పుడే వ్యూయర్ కూడా కాసేపు బులెటిన్ చూడగలుగుతాడు, అన్నీ ఒకేలాగా చెప్పకూడదు. సో డెఫినెట్గా ఇలాంటివి చదివినప్పుడైతే ఉంటుంది, ఆ ట్రామా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది చదవడానికి. ఏడుస్తాం చాలా సందర్భాల్లో, ఏడుపు వస్తుంది. లేడీస్ కదా, ఊరికి ఏడుపు వస్తుంది మాకు. న్యూస్ యాంకర్స్ అంటే ఏదో వీళ్ళు పెద్ద స్ట్రాంగ్గా ఉంటారు, వీళ్ళకి ఏం ఎమోషన్స్ ఉండవు అనుకుంటారు, కానీ మేము చాలాసేపు విజువల్సే వేయమంటాం, మమ్మల్ని తీసుకోవద్దని చెప్తాం ఫ్రేమ్లోకి. అప్పటికే టిష్యూస్ పెట్టి ముక్కు తుడుచుకుంటూ కళ్ళు తుడుచుకుంటూ చాలా జరుగుతాయి. ముఖ్యంగా పిల్లల మీద ఏదన్నా వస్తే అందరం పిల్లలు ఉంటారు కదా, వెంటనే నేను అమ్మో నా పిల్లలు కూడా అదే ఏజ్ కదా, ఆ ప్లేస్లో నేనుంటే ఆ పెయిన్ ఎలా ఉంటుంది అసలు. ఒక 2-3 రోజులైతే ఏదైనా ఇన్సిడెంట్స్ ఇలాంటివి జరిగినప్పుడు ఇంటికి వెళ్ళి పిల్లలు పట్టుకుని కూర్చుంటూ ఉంటాను, భయం వేస్తూ ఉంటుంది, వాళ్ళకి 100 జాగ్రత్తలు చెప్తా.